చంద్రబాబు తీరుపై రాయలసీమ భగ్గుమంది. చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి కలెక్టరేట్ దగ్గర వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పోలీసులు నిరసనకారులను బలవంతంగా లాకెళ్లారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అత్యుత్సాహంతో అరెస్టులకు పాల్పడ్డారు. మహిళలను కూడా చూడకుండా ఈడ్చిపారేయటం చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగానికి అద్దం పడుతోంది. సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాయలసీమకు చుక్క నీరు కూడా లేకుండా ఎడారిలా మార్చే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన శాంతియుతంగా నిరసన. ఏపీ ప్రయోజనాలను సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాయలసీమ హక్కులకు చంద్రబాబు మరణ శాసనం రాశారని ఆరోపించారు. రాయలసీమపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై చంద్రబాబు రేవంత్ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అన్నారు వైఎస్ఆర్సీపీ నేత భూమన అభినయ్ రెడ్డి. తెలంగాణ ప్రయోజనాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేయాలని రేవంత్ రెడ్డి అడగగానే సీమ ప్రజల భవిష్యత్తును గాలి కుదిలేసిన బాబుకు ఏమాత్రం సిగ్గులేదన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాబు ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమన్నారు. రాయలసీమకు సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహంపై కలెక్టరేట్ ఎదుట భూమన అభినయ్ రెడ్డి భారీ ఎత్తున నిరసన చేపట్టారు. తిరుపతి కలెక్టరేట్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రాయలసీమకు అన్యాయం చేసిన సీఎం చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాయలసీమకు తీరని అన్యాయం చేశారని చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు మొదట రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్కి అభినయ్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నేతలను తరలించారు.
రైట్, ఓవరాల్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, రాయలసీమ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్న బాబు వ్యవహార శైలికి నిరసన వ్యక్తం చేస్తున్న వారిని ఎందుకు పోలీసులు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు? ముఖ్యంగా మీడియాపై కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. చేయి చేసుకుని వారిని తోసి పారేస్తున్నవైన కూడా మనకు తెలుస్తోంది. అలాగే భూమన అభినయ్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టుగా అప్డేట్ అందుతోంది. ఏంటి ఓవరాల్గా మీ దగ్గర ఇన్పుట్ చెప్పండి. అది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ ముఖ్యంగా ఏదైతే రాయలసీమకు తీరని అన్యాయం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ద్రోహాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో తిరుపతి కలెక్టరేట్ ఎదుట శాంతియుతంగా నిరసన చేపట్టారు. రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల పార్టీలకు అతీతంగా స్పందించాలి, ప్రజలంతా కూడా మేధావులంతా బయటకు రావాలి, రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందంటూ శాంతియుత నిరసన చేపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి తిరుపతిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు అందరినీ కూడా తిరుపతి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ కవరేజ్ లో ఉన్నటువంటి సాక్షి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. తిరుపతి సిఐ సునీల్ కుమార్ అయితే అతన్ని మెట్టడం మనం ప్రత్యక్షంగా వీడియోలో చూడొచ్చు. ఏదైతే విధి నిర్వహణలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ పైన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారిపై అసభ్య పథకాలతో దోషాలు కూడా దిగారు. ప్రస్తుతం తిరుపతి పోలీస్ స్టేషన్ ఎదుటైతే వారు బైఠాయించడం జరిగింది. ప్రధానంగా యొక్క తిరుపతి సిఐ ప్రవర్తన సీల్ పైన సీనియర్ జర్నలిస్టులు అయితేనేమి, ఫోటోగ్రాఫర్స్ అయితేనేమి దీని అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క విధి నిర్వహణలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ పైన దృష్టిలో ప్రవర్తించడం సరికాదు, విధి నిర్వహణలో ఉన్న వారి పట్ల అలా అసభ్య పథకాలను వ్యాఖ్యానించొద్దంటూ సీనియర్ జర్నలిస్టులంతా కూడా టీఏడీసీ తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి అయితే శాంతియుతంగా ఈ యొక్క జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఆందోళన సిద్ధమవుతూ ఉన్నాయి. రైట్, ఎలా చూడాలంటే పోలీసు వ్యవహార శైలిని ఎలా చూడాలి? వాళ్ళు పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళని ఒకవైపు అయితే, జర్నలిస్ట్ ఇది రిపోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద చేయి చేసుకోవడం ఏంటి అసలు? ఖచ్చితంగా ఇది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. శాంతియుతంగా నిరసన చేపడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయడంతో పాటు మీడియా పైన కూడా దురుసు ప్రవర్తన చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఇలాంటి దుష్పరిణామాలన్నీ కూడా చోటు చేసుకున్నాయడానికి ఈ యొక్క ఘటనలో ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒక ఫోటోగ్రాఫర్ తన విధి నిర్వహణలో ఫోటోలు తీస్తా ఉంటే బలవంతంగా అతన్ని అడ్డుకోవడమే కాకుండా అతని పైన దురుసుగా ప్రవర్తించి అసభ్య పథకాలతో మాట్లాడడం, రైతు సెంటర్తో పాటు సిఐ సునీల్ కుమార్ అతని పైన బయటకి గెంటడం జరిగింది. ఎందుకు అలా గెంటారంటూ అతను ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా అతను పదే పదే వెనక్కి పోయడం ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఘటనకు సంబంధించి జర్నలిస్టు సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విధి నిర్వహణటువంటి జర్నలిస్టుల పైన, ఫోటోగ్రాఫర్ పైన అలా దృష్టిలో ప్రవర్తించడం పద్ధతి కాదంటూ శాంతియుతంగా ఆందోళనకు అయితే సిద్ధమవుతూ ఉన్నాయి. రైట్, ఇలా ప్రజల్లో ఏ రకమైన భావన కనిపిస్తోంది మూర్తి? అంటే కేవలం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన శిష్యుడో లేకపోతే సహచరుడో ఏదైతేనే అతను అడగగానే ప్రస్తుతం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఫుల్ స్టాప్ పెట్టిన చంద్రబాబు వైఖరిని ఎలా చూస్తున్నారు ప్రజలు? సో చాలా జిల్లాల్లో చుక్క నీరు కూడా అందరి పరిస్థితిని నెలకొనబోతున్న క్రమంలో ఏమంటున్నారు ప్రజలు? ఖచ్చితంగా ఇది రాయలసీమకు ఇది మరణ శాసనం అనే చెప్పాలి. రాయలసీమ ప్రయోజనాలను తెలంగాణ రాష్ట్రానికి ఆయన శిష్యుడిగా గతంలో శిష్యుడిగా పనిచేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్లోజ్డ్ రూమ్ లో చేసినటువంటి ఒప్పందంలో భాగంగా ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారు. ఈ యొక్క అంశాన్ని అసలు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బయట పెట్టడం రాయలసీమ వాసులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి పల్లెలో కూడా రాయలసీమలో జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే తిరుపతి నుంచి తొలి అడుగు ప్రారంభమైంది. తిరుపతి కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో యొక్క తిరుపతి కలెక్టరేట్ ఎదుట రాయలసీమలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అంతా కూడా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. సీఎం వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు తీరని ద్రోహం చేస్తున్నారు, రాయలసీమకు దగా చేస్తున్నారు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయడం పట్ల రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు తాగునీరుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని ప్రజలు
తెలుసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క అంశం పైన పార్టీలకు అతీతంగా కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఏదో రాయలసీమకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, పార్టీలకు అతీతంగా ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాన్ని ప్రజలు తెలుసుకోవాలంటే ఆయన పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు నల్ల చొక్కాలు ధరించి తిరుపతి కలెక్టరేట్ ఎదుట ప్రధాన రహదారి నాయుడుపేట పోతులపేట ప్రధాన రహదారి తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులను బలవంతంగా అరెస్ట్ చేసి తిరుపతి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఇది తొలి ఆరంభం మాత్రమే. ఈ యొక్క ఘటనకు సంబంధించి మేధావులు రాయలసీమ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఈ యొక్క సీఎం చంద్రబాబు చేసినటువంటి ద్రోహాన్ని అంతా కూడా ప్రజల దృష్టికి మరింత లోతుగా తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతూ ఉంది. మూర్తి, మనం ఆ విజువల్స్ ఆ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ సిఐ ఎవరు, అతని పేరేంటి, అతను సాక్షి ఫోటోగ్రాఫర్ అనా లేకపోతే జర్నలిస్టులపై ఈ రకంగా మీడియాపై ఇంత దురుసుగా ప్రవర్తించడం నిజంగా ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అతను చేయి కూడా చేసుకుంటున్నాడు, దౌర్జన్యం చేస్తూ ఉన్న పరిస్థితి. రౌడియా పోలీసా అన్నట్టుగా ఉన్న ఆయన వ్యవహార శైలిని ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా ఇది ఓవైపు శాంతియుతంగా నిర్ణయం చేపడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అయితే బలవంతంగా అరెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, కవరేజ్ లో ఉన్నటువంటి సాక్షి ఫోటోగ్రాఫర్ పైన దురుసుగా ప్రవర్తించడం, పోలీసులు మరొక దురుసుగా ప్రవర్తించడం ఇదొక ఘటన చెప్పుకోవచ్చు. తిరుచనూరు సిఐ సునీల్ కుమార్ ఏదైతే సాక్షి ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో కృష్ణను బలవంతంగా నెట్టడం జరిగింది. ఎందుకు లోపల కవరేజ్ లో ఉన్నటువంటి ఫోటోలు తీస్తూ ఉన్నారు, అతని వ్యక్తిని బయటకు గెలిచి వారంతా కూడా చేయడం కూడా మనం ప్రత్యక్షంగా వీడియోలో చూస్తూ ఉన్నాం. ఒక విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక ఫోటోగ్రాఫర్ పట్ల ఇంత దురుసుగా ప్రవర్తిస్తున్నారంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన వచ్చిన తర్వాత ఎలాంటి దుష్పరిణామాలు చూపిస్తున్నాయో అన్ని చూస్తూనే ఉన్నాం. రెండు రాజ్యాంగం అమలు చేస్తూ ఏదైతే చట్టాలను గౌరవించకుండా ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నారంటానికి ఒక ఘటన ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. తిరుచనూరు సిఐ సునీల్ కుమార్ ఏదైతే తిరుచనూరు రైతు శంకర్తో పాటు సాక్షి ఫోటోగ్రాఫర్ ను పట్ల దురుసుగా ప్రవర్తించడం జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. రైట్ మూర్తి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉదాత్తమైనటువంటి ఆశయంతో రాయలసీమ వాసుల కడగండ్లు పూర్తిగా తీర్చివేయాలన్నటువంటి సదాశయంతో దాదాపు 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును ప్రతిరోజు కూడా ఒక టీఎంసీ వాటర్ను మిగులు జలాలను రాయలసీమ ప్రాంత వాసులకు అందరికీ వాళ్ళ పొలాలను తడపాలా అన్నటువంటి గొప్ప ఆలోచన చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశ్యపూర్వకంగా రేవంత్ రెడ్డి ప్రయోజనాలను కాపాడటం కోసమని రాయలసీమను తాకట్టు పెట్టడం అంటే ఇంతకంటే ఘోరం మరొకటి లేదు. చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ చెలికత్తె పత్రిక ఈ రోజున పతాక శీర్షికల్లో ఒక వ్యాసం రాసింది. ప్రభుత్వ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారే ద్రోహం చేసినారు ఎత్తిపోతల పథకానికి అని చెబుతూ. ఎంత దారుణమైనటువంటి విషయం. ఎవరు ఆ ప్రభుత్వ వర్గాలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఆ చెలికెత్త పత్రిక మార్చివేసింది ఆ వ్యాసం ద్వారా. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఎవరికీ కూడా దాని మీద ఏ రకమైనటువంటి అవగాహన లేకపోవడంతో సాక్షాత్తు ఆ చెలికత్తె భుజానకు ఎత్తుకొని ఈ వ్యాసాన్ని ప్రజల నెత్తిన రుద్దేటువంటి ప్రయత్నం చేసింది.